హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ ఎందుకో టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకోవాలనిపించింది. ఆ పచ్చడి అంటే నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం. సో, వచ్చేయండి మరి మీలో ఎంతమందికి ఈ పచ్చడి అంటే ఇష్టమో కూడా కింద కమెంట్ చేసేయండి. ముందుగా పల్లీలు తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం జీలకర్ర, ఒక గడ్డ వెల్లుల్లి తీసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం చింతపండు తీసుకోండి మీ పులుపుకు తగ్గట్టుగా. ఎందుకంటే టమాటా కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి. అండ్ దాని తర్వాత చిటికెడు పసుపు అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ నెక్స్ట్ ఉప్పు తీసుకోవాలి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక 5-6 టమాటాలను తీసుకోవాలి అండ్ పచ్చిమిర్చిని తీసుకోవాలి. సో చిన్నగా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఫస్ట్గా పల్లీలు అయితే ఏంపేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని అందులోనే జీలకర్ర, ఇప్పుడు ఏదైతే కట్ చేసినామో టమాటా అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ గుప్పెడు కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. దాని తర్వాత కొంచెం లైట్గా చిటికెడు ఉప్పేసి దాని తర్వాత యాజ్ యూజువల్గా పసుపు వేయాలి. తర్వాత ఆ పల్లీలను తీసుకొచ్చి మిక్సీలో పట్టాలి. ఫస్ట్ అయితే మిక్సీలో పట్టిన తర్వాత పౌడర్ అవుద్ది కదా. సో దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఇంతకుముందు అంతా కూడా మగ్గే వరకు చూసామో టమాటాని అదంతా కూడా తీసుకొచ్చి ఫస్ట్ కొంచెం మిక్సీలో వేసి పట్టిన తర్వాత ఇంకా కొంచెం నేను తీసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం రోట్లో వేసి దంచితే కూడా చాలా బాగుంటుంది కదా నోటికి అని చెప్పేసి. సో అది అయిపోయిన తర్వాత మెల్లిగా కొంచెం తీసి నేను రోట్లో దంచాను. అది ఇది కలిపేసాను. తర్వాత యాజ్ యూజువల్ అన్నం పెట్టేసాను. సో కొంచెం ప్లేట్లో అలా రైస్ పెట్టుకొని అలా ఒక స్పూన్ పచ్చడి పెట్టుకొని కొంచెం ఒక